ఆలోచన విధానం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. దానికి ఎవిడెన్స్ కూడా చూపించగలుగుతాం. అది కాదు ఈ రోజు కావాల్సింది. కేవలం వారం రోజులు మాత్రమే సమయం ఉండింది కాబట్టి ఉన్నతాధికారులైన తమరో లేకపోతే కలెక్టర్ మేడం గారో ఇంకొకళ్ళు జోక్యం చేసుకొని ఇది పరిష్కరించకపోతే వాళ్లకు చాలా నిర్వాసితులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అన్యాయం వాళ్ళకు జరిగినప్పుడు ఈ ఉద్యోగస్తులు ఈ రోజు తప్పిదం చేసేటువంటి వాళ్లకు కూడా వాళ్ళకు కడుపులో మండినప్పుడు వీళ్ళు కూడా ఇబ్బంది పడతారనేది మర్చిపోవద్దు. నీళ్లు ఇచ్చినంత మాత్రాన మొత్తం ఒకటికి పోదు. వీళ్ళు ఇంతమందికి అన్యాయం జరిగి అక్రమంగా ఎవరికో కావాల్సిన వాళ్ళకి ఒకళ్ళకో ఇద్దరికో నలుగురికో 10 మందికో వన్ సైడ్ ఫేవర్ చేసుకుంటా వీళ్ళకు దుర్మార్గంగా పార్టీలను అంటగట్టి వీళ్ళు నిర్వాసితులు అనేది మర్చిపోయి పార్టీలను అంటగట్టి పార్టీలు శాస్త్రం కాదు సార్, అధికారము శాస్త్రం కాదు, ప్రజలకు పార్టీలు శాస్త్రం కాదు. ఎవరు మంచి చేస్తే వాళ్ళని ఆదరిస్తారు, దాని గురించి ఇబ్బంది లేదు. కానీ ఆ రీతిగా కాకుండా ఇష్టానుసారంగా కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో అందరూ రోడ్డెక్కుతారు. ఎవరైతే ఈ రోజు కక్కుతుపడో ఇంకోటో ఒత్తిడితోటో ఇంకోటో సాయం చేస్తున్నారో వాళ్ళు కూడా ఆ అధికారులు కూడా ఫేస్ చేయాల్సింది ఉంటది. దయచేసి ఎన్ని కాదు మాకు కావాల్సింది, వాళ్ళకు న్యాయం చేయండి. వాళ్ళకు న్యాయం జరగకపోతే ఇన్ని సంవత్సరాలు 31 సంవత్సరాలు సార్, ఏం సార్ ప్రభుత్వం అన్న తర్వాత ప్రభుత్వమే ఒక చట్టాన్ని పాలకులే ఒక చట్టాన్ని నిర్వీర్యం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి సార్ కామన్ మ్యాన్? 31వ సంవత్సరం సార్, ఈ రోజుకి 31వ సంవత్సరం అయితే ఎలినో ప్రభావం వల్ల నీళ్లే ప్రాజెక్టులో లేకపోతే 10 టీఎంసీలు ఇడికిస్తే ఒక పక్కనేమో డెల్టా ప్రాంతాల్లో వరి వేయొద్దు అని చెప్పేసి ఇదే ప్రభుత్వం ప్రకటిస్తుంది, ఒక పక్కనేమో 10 టీఎంసీలు ఇస్తామంటారు. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది సార్ ఈ ప్రభుత్వానికి అధికారం. ఇంకా ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరమే ఇవ్వచ్చు. వాళ్ళకి అధికారం, వాళ్లకు డబ్బులు ఈ రోజుకి ఇవ్వలేదు. పూర్తి డబ్బులు ఇచ్చి 6 నెలలు ఇస్తే వాళ్ళ బాధ